everyone, welcome back to my channel Na Priya Prapancham. Welcome back to a new episode. Those who are new to my channel, hi, hello, na peru Sneha Priya in fashion, lifestyle, beauty, makeovers. ఇలాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తుంటాను. ఇన్ కేస్ మీది ఇంట్రెస్ట్ క్రైటీరియా అయితే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే నేను రీసెంట్ గా వరలక్ష్మి వ్రతం కోసం కొన్న కొన్ని పూజా ఐటమ్స్, అలాగే నేను చేసిన షాపింగ్ ఇవాళ వీడియోలో నేను మీకు షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, లేదా ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు చెప్పండి. మోస్ట్లీ ఇవన్నీ కూడా నేను ఆన్లైన్ షాపింగ్ చేయలేదండి, ఇదంతా కూడా ఆఫ్లైన్ షాపింగ్ అనమాట. రీసెంట్ గా శ్రీ పూజా స్టోర్స్ లో నేను ఒక వీడియో కూడా చేశాను కదా. మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ నేను అక్కడ పర్చేస్ చేశాను. కొన్ని ఓల్డ్ పర్చేసెస్ కూడా ఉన్నాయి అనమాట. అంతే కదండి, నేను కొంత శారీ షాపింగ్ కూడా చేశాను. అవి కూడా ఈ వీడియోలో నేను మీకు షోకేస్ చేయబోతున్నాను. అండ్ స్పెషల్ గా వరలక్ష్మి వ్రతం కోసం ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పీస్ అయితే నేను పర్చేస్ చేశానండి. అండ్ మై లేటెస్ట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీని నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇచ్చేస్తాను. రీసెంట్ గా నాకు బాగా నచ్చిన ఒక స్పెసిఫిక్ జ్యువెలరీ బ్రాండ్ లో నేను ఎక్కువ ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో అవన్నీ కూడా నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను. సో ఎక్కడ పర్చేస్ చేశాను, ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చెక్ చేసేయండి. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకు చూపించడానికి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఫాస్ట్ గా ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను. సో మీకు ఈ వీడియోలో చూసిన ఏ ఐటమ్ గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నన్ను కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. నేను తప్పకుండా మీ కమెంట్స్ అయితే రిప్లై ఇస్తానండి. కొన్ని ఐటమ్స్ మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. నాకు రిలేటెడ్ లింక్స్ దొరికితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను. సో ఈ వీడియోలో ఫస్ట్ నేను మీకు చూపించబోయేది వచ్చేసి అమ్మవారి ఫేస్ అనమాట. సో ఇక్కడ చూడండి, జర్మన్ సిల్వర్ తీసుకున్నానండి నేను. సో శ్రీ పూజా స్టోర్స్ రిలేటెడ్ వీడియో అయితే మనం ఆల్రెడీ చేసాం కదా, అక్కడే నేను ఈ ఫేస్ అయితే పర్చేస్ చేశాను. యాక్చువల్గా ఇదంతా కూడా మొత్తం సిల్వర్ కోటింగే వచ్చేసింది అనమాట. సో నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లిప్స్టిక్, అలాగే బొట్టు, కాటుక ఇవన్నీ కూడా నేను యాడ్ చేశాను అనమాట. అండ్ ఇది కూడా యాక్చువల్గా స్టిక్కరేనండి. సో స్టిక్కర్ ని నేను ఈ విధంగా ముక్కు పుడకలాగా పెట్టేశాను. అండ్ మనకి బ్లాక్ థ్రెడ్ దొరుకుతుంది కదా, ఆ థ్రెడ్ తో ఇలా హెయిర్ లాగా సెట్ చేసి పెట్టాను అనమాట. అమ్మవారి ఫేస్ యాక్చువల్ గా అరౌండ్ 1800-1700 ఆ రేంజ్ లో పడినట్టు నాకు గుర్తు. ఎగ్జాక్ట్ ప్రైసెస్ నాకు గుర్తులేవు. వారి ఫేస్ చూడండి చాలా కలగా ఉంది. అక్కడ ఉన్న అన్ని ఫేసెస్ లో వెతికి, ఇన్ఫాక్ట్ నేను జర్మన్ సిల్వర్ కి వెళ్ళకూడదు అని అనుకున్నా. ఎందుకో తెలీదు, అమ్మవారి ఫేస్ ఇది చూడగానే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా రెడీ చేశాను కూడా ఇక్కడ మీకు క్లిప్పింగ్ ఆర్ ఫోటో అయితే అటాచ్ చేసేస్తాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం అమ్మవారిని నేను కూర్చోపెట్టాను అనమాట. వెరీ స్పెషల్ ఫర్ మీ. దెన్ నేను మీకు చూపించిపోయే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బనానా హోల్డర్ అండి. బనానా స్టెమ్ హోల్డర్, అరటి పిలకలు మనం పెడతాం కదా పూజల టైంలో. సో అది హోల్డ్ చేయడానికి మనం యూజువల్ గా ఏదో ఒకటి చేస్తుంటాం. నేనైతే చాలా జుగాడ్ అయితే చేస్తూ ఉంటా. ఇది వచ్చేసి మనకి స్టీల్ లో వచ్చిందండి. ఇది పేర్ నాకు 800 రూపీస్ అయితే పడింది అనమాట. ఇందులో మనం 2 అరటి పిలకలు కలిపి పెట్టేస్తే వెయిట్ అయితే బాగానే మేనేజ్ చేస్తుంది. ఒక్కసారి పర్చేస్ చేస్తే మనకి నెక్స్ట్ ఫెస్టివల్స్ కి కానీ, వెడ్డింగ్ సీజన్ లో కానీ, చిన్న డెకరేషన్స్ చేసుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుందని చెప్పేసి ఇదైతే పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన పర్చేస్ చూపిస్తాను. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నానండి ఇలాంటి ఒక చక్కటి దీపం పర్చేస్ చేద్దామని. సో హైట్ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద దీపం. ఇన్ఫాక్ట్ ఇంకా పెద్ద దీపం తీసుకోవాలని అయితే నాకు ఉండేది ఎప్పటి నుంచో. బట్ ఎలాగో ఈసారి ఎప్పుడు అంత అవకాశం రాలేదు. అండ్ ఎప్పుడు మనం చిన్న విగ్రహాలు ఆరు పటాలకి పూజ చేస్తాం కదండి. బట్ ఈసారి నేను అమ్మవారిని కూర్చోపెట్టాను కాబట్టి, సో అమ్మవారికి కొంచెం ఆ మాత్రం హైట్ పెడితే బాగుంటుంది అని చెప్పి సో ఈ దీపాలు అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇది సెట్ ఆఫ్ 2 లో అయితే వచ్చేసింది. ఇది కూడా నేను శ్రీ పూజా స్టోర్ లోనే పర్చేస్ చేశానండి. సో సెట్ ఆఫ్ 2 వచ్చేసి నాకు అరౌండ్ 2700 ఆ రేంజ్ లో అయితే పడింది. నేను యాక్చువల్ గా చాలా ఐటమ్స్ పర్చేస్ చేశాను. నాకు దానివల్ల డిస్కౌంట్ వచ్చిందనమాట. సో ఇది ఒక గుడ్ పర్చేస్. అండ్ ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నది చక్కటి బ్రాస్ దియాస్. పైన మీరు చూసినట్లయితే పీకాక్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, డీటెయిలింగ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తర్వాత బ్రాస్ లో థాలి అండి. ఇది యాక్చువల్ గా రీసెంట్ పర్చేస్ అయితే కాదండి. ఇది నేను కుక్కట్పల్లిలో శివ్ హోమ్ వరల్డ్ ఉంది కదా, సో దానిలో పర్చేస్ చేశాను. అది కూడా మా పాప ఫంక్షన్ టైంలో అనమాట. తాంబూలం అది ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే పర్చేస్ చేశాను. శివ్ హోమ్ వరల్డ్ మీకు ఒకవేళ ఐడియా లేకపోతే, శివ్ హోమ్ వరల్డ్ లో మన హోమ్ రిలేటెడ్ నీడ్స్ అన్ని కూడా దొరుకుతాయి. డెకోర్ ఐటమ్స్ నుంచి మనకి బెడ్షీట్స్ దాకా
ఎవ్రీథింగ్ అయితే అక్కడ దొరికేస్తాయి అనమాట. అక్కడ నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా అయితే పర్చేస్ చేశాను. తర్వాత అక్కడి నుంచే ప్రసాదం చేయడానికి ఈ గిన్నె కూడా తీసుకున్నానండి. ఇదంతా బ్రాస్ వచ్చేసి మనకి లోపల ఈ విధంగా టిన్ కోటింగ్ వస్తుంది. ఈ కోటింగ్ ఒకవేళ పోతే మనం మళ్ళీ వేయించుకోవచ్చు అంట. నేను ఇప్పటి వరకు అయితే చేయలేదు. చాలా ఇయర్స్ నుంచి అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. స్పెషల్ గా పరమాన్నం వండడానికి అయితే నేను ఈ గిన్నెని యూజ్ చేస్తాను. అలాగే ఇది ఒక చిన్న గిన్నె కొన్నానండి. ఇది కూడా ప్రసాదాల కోసమే స్పెసిఫిక్ గా యూజ్ చేద్దామని ఇది ఒకటి కొన్నాను. ఒక చిన్న బ్రాస్ బౌల్ అండి. సో దీనిలో ప్రసాదాలు పెట్టుకోవడానికి అని తీసుకున్నాను. ఇందులో డిఫరెంట్ సైజెస్ అయితే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి నాకు ఒక పీస్ అరౌండ్ 45-50 రూపీస్ పడింది. ఇవే నేను ఒక 5-6 పీసెస్ పర్చేస్ చేశాను ఏదో ఫెస్టివల్ టైంలో. అండ్ దెన్ అక్షంతలు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి షేప్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇది ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. పరమాన్నం వండడానికి స్పెషల్ గా ఈ గరిట అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కటి ఇలా గ్యాదర్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్యూచర్ లో యూజ్ అయిపోతుంది. అండ్ ఇది ఒక రీసెంట్ పర్చేస్ అండి. ఇది నేను రీసెంట్ గా ఇంటి దగ్గర పర్చేస్ చేశాను. ఇది నాకు అరౌండ్ 300-400 ఆ రేంజ్ లో వచ్చేసింది అనమాట. ప్రెసెంట్ అయితే నేను ప్రసాదం పెట్టడానికి యూజ్ చేస్తున్నాను. ఇలాంటిదే ఒక్క సైజ్ చిన్నగా అయితే ఉందండి నా దగ్గర. సో దానిలో ఏంటంటే ఫ్లవర్స్ డెకరేషన్ చేయడానికి అయితే యూజ్ చేస్తాను. ఇంకో పీస్ చూపిస్తానండి. చూడండి, ఇంత పెద్ద గిన్నె అనమాట. సో ఈ గిన్నె ఏంటంటే మా గృహప్రవేశం టైంలో మా వదిన వాళ్ళు తీసుకొని రావాలంట. పాలు పొంగించి పరమాన్నం వండుతారు కదా, సో అప్పుడు తీసుకురావాలని చెప్పి ఈ గిన్నె అయితే పర్చేస్ చేశారు. సో ఇందులో ఆల్మోస్ట్ 2 kgs పైన అయితే పడుతుంది. దీనికి కూడా మొత్తం అంతా బ్రాస్ మేక్ అండి. లోపల మనకి ఈ విధంగా టిన్ కోటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. బ్రాస్ ఐటమ్స్ నాకు ఏది కొన్నా ఊరికే వేస్ట్ అని అయితే అనిపించదు అనమాట. ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే అనిపిస్తుంది. మనం గోల్డ్ ఎంత సరదాగా కొంటామో నేను బ్రాస్ కూడా అంతే సరదాగా కొంటానండి. సో మన వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని కూర్చోబెట్టాను కదా, సో అమ్మవారి కూర్చోబెట్టినప్పుడు మనం ఫేస్ కట్టడానికి సో వెనకాల ఈ విధంగా చెంబున అయితే ఇలాగా ఫేస్ కి బేస్ లాగా యూజ్ చేస్తాం అనమాట. సో దట్ జరిగిపోకుండా ఉంటుంది. సో దానికోసం యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే తీసుకుని హెవీ వెయిట్ ఉంది. ఇది నాకు 900 రూపీస్ ఆ రేంజ్ లో అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ నాకు ఖజానా ఓపెన్ చేసేద్దాము. ఈ బాక్స్ కూడా నేను రీసెంట్ గా డిమార్ట్ లో పర్చేస్ చేశానండి. అమ్మవారి ఐటమ్స్ కానీ దేవుడు రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనము ఒక దగ్గర చక్కగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా మెయింటైన్ చేయడానికి కూడా. సో దీనికి వీల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇలాంటి బాక్స్ కోసం మీరు కూడా చూసినట్లయితే డిమార్ట్ లో ఉంటుంది, చెక్ చేయండి. లేదంటే నేను అమెజాన్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. అండ్ అమ్మవారి కోసం అని చెప్పి చిన్ని నల్ల పూసలు అయితే పర్చేస్ చేశానండి. సో నా దగ్గర చిన్న అమ్మవారు ఉన్నారనమాట. సో ఇది కూడా నేను శ్రీ పూజ స్టోర్ లోనే కొన్నానండి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది. అరౌండ్ 45 రూపీస్ ఆర్ 65 రూపీస్ ఆ రేంజ్ లో అయితే ఉందన్నమాట. సో ఇలాంటివి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదండి, ఒకసారి మనం కొనుక్కొని పెట్టుకుంటే సరిపోతుంది కదా. అండ్ అమ్మవారి పీఠం మీద వేయడానికి మనం ఒక చిన్న స్టూల్ పరిచి పీఠం చేస్తాం కదా, స్టూల్ మీద వేయడానికి ఈ విధంగా ఇది ఒక క్లాత్ అయితే పర్చేస్ చేశాను. సో ఇందులో మనకి చిన్న చిన్న సైజెస్ ఇంత సైజెస్ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉన్నాయి. సో నాకు కొంచెం ఈ సైజ్ కావాలని చెప్పి ఇదైతే ఒకటి తీసుకున్నాను. సో ఇది కూడా అరౌండ్ 40-50 రూపీస్ ఆ రేంజ్ లోనే ఉందన్నమాట. సో అందరూ పెద్దగా అమ్మవారిని కూర్చోపెట్టాలని లేదు కదండి, చిన్నగా పట్టాలు పెట్టుకునే చేసుకుంటాం. నేను కూడా ఎవ్రీ ఇయర్ అదే విధంగా చేసుకున్నాను. సో అలాంటప్పుడు చిన్నగా అమ్మవారి విగ్రహానికి పూజ చేసినా కూడా కొంచెం క్యూట్ టచ్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా. దెన్ ఇంకొక మంచి ప్రోడక్ట్ అండి. ఇది యాక్చువల్గా మనం ఏ పూజకైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ లో సింహాసనం అనమాట. సో ఇదంతా కూడా మనకి వాళ్ళే ఇచ్చేసారనమాట. ఇలా సింహాసనం వచ్చేసింది, మొత్తం ఏనుగులతో ఇక్కడ డీటెయిలింగ్ వచ్చేసింది, మధ్యలో పీకాక్ వచ్చింది, ఇక్కడ కూడా పీకాక్స్ వచ్చినాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా అమ్మవారిది చిన్న విగ్రహం నా దగ్గర ఉంది సిల్వర్ది అని చెప్పి. సో అమ్మవారిని కూర్చోపెట్టడానికి అన్నట్టు ఈ సింహాసనం అయితే తీసుకున్నాను. చూడండి, దగ్గర నుంచి కూడా నేను మీకు చూపిస్తాను డీటెయిలింగ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ సింహాసనం నాకు అరౌండ్ 1800 ఆ రేంజ్ లో అయితే పడింది అనమాట. తర్వాత నా చిన్ని అమ్మవారికి వేయడానికి ఇలా శారీ కూడా కొనేసానండి. ఈ విధంగా మనకి దొరుకుతుంది అనమాట. ఇది మనం స్ట్రింగ్ వెనకాల అటాచ్ చేసేసుకోవచ్చు, కట్టేసుకోవచ్చు. ఇలా కొంగు వచ్చినట్టుగా ఈ విధంగా వచ్చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మనం అమ్మవారికి వేయచ్చు, అలాగే కృష్ణుడికి వేయచ్చు, గణపతికి వేయచ్చు. ఇందులో కూడా మనకి సైజెస్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి డిఫరెంట్ గా భలే క్యూట్ గా ఉన్నాయండి. సో ఇది కూడా నాకు అరౌండ్ 40-45 రూపీస్ అయితే పడింది. నేను యాక్చువల్ గా షాపింగ్ చేసేటప్పుడు అమ్మవారి విగ్రహం తీసుకొని వెళ్ళానండి. సో దట్ నాకు ఎంత సింహాసనం ఏ సైజ్ లో తీసుకోవాలని తెలుస్తుంది అని చెప్పేసి. అనుకోకుండా ఈ ఏనుగులు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అమ్మవారి పక్కన ఏనుగులు ఉంటాయి కదా, సో ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా అయితే తీసుకున్నాను. అండ్ అమ్మవారిని కూడా అదే విధంగా అలంకరించాను. సో నాకు ఈసారి ఎందుకు లిటరలీ అమ్మవారిని కూర్చోబెట్టాలి, అమ్మవారి విగ్రహం చక్కగా చీర కట్టాలి అని చాలా అనిపించింది అనమాట. నాకైతే ఒకటే అనిపించిందండి, అమ్మవారే నా చేత చేయించుకున్నారు అన్నట్టుగా అనిపించింది అనమాట.
సో అంత ఇష్టంతో చేశాను, ఎందుకో తెలీదు అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు అసలు చాలా కష్టపడి చేశాను. శారీ డ్రైపింగ్ కూడా నాకు అస్సలు రాదు. 2 టైమ్స్ ట్రైల్ వేస్తే నాకు థర్డ్ టైంకి అమ్మవారి శారీ కట్టడం బాగా సెట్ అయింది అనమాట. ఓవరాల్గా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత అసలు లుక్ అయితే అదిరిపోయింది. కన్నుల పండుగలా అనిపించిందండి. ఎంతసేపు కూడా అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది తప్ప అసలు కళ్ళు తిప్పుకోలేకపోయాను, అంత ఆవిడ మహిమ నిజంగా. తర్వాత మా చిన్ని అమ్మవారి కోసం చిన్ని హారం అయితే తీసుకున్నానండి. చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఈ హారం. ఇది నాకు జస్ట్ 69 రూపీస్ అయితే పడింది అనమాట. చూడండి ఎంత క్యూట్ గా ఉందో హారం. అమ్మవారిని నేను శారీ కట్టి కూర్చోబెట్టానని చెప్పాను కదండి. సో అమ్మవారి కోసం మెడలో వేయడానికి అని చెప్పి నేను పుస్తలు కూడా తీసుకున్నాను. మొత్తం అంతా కూడా మనకి స్టోన్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. అమ్మవారి మెడలో వేస్తే మాత్రం దగదగలాడిపోయింది. తర్వాత మీ అందరికీ తెలుసో లేదో మైనం అని ఒకటి దొరుకుతుందండి. చూడండి ఈ విధంగా. సో మైనం అని మనకు దొరుకుతుంది అనమాట. ఇదే మనం కొంచెం కొంచెం తీసి సిల్వర్ అమ్మవారి ఫేస్ నేను మీకు ఇంతకు ముందు చూపించాను కదండి. ఈ విధంగా బొట్టు కానీ ముక్కు పుడక కానీ ఇక్కడ కొంచెం ఆ మైనం పెట్టేసి దానిపైన జస్ట్ స్టిక్ చేసేయడమే. అంటే ఫెస్టివల్ నుంచి ఇప్పటిదాకా నేను అలాగే ఉందండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇది ఒక చిన్న బాక్స్ వచ్చేసి 10 రూపీస్ అలా అయితే వచ్చేస్తుంది అనమాట. మనం చక్కగా రెడీ అయినప్పుడు అమ్మవారిని కూడా అంతే చక్కగా రెడీ చేయాలి కదా. సో అమ్మవారి కోసం అని చెప్పి జడ తీసుకున్నానండి. ఇది నేను ఇంటి దగ్గరే పర్చేస్ చేశాను. ఇది మనకి ఆన్లైన్ లో కూడా దొరికేస్తుందండి. ఇది మొత్తం అంతా కూడా మనకి అమ్మవార్లతోనే వచ్చిందనమాట. ఇదంతా డీటెయిలింగ్. ఇది నాకు అరౌండ్ 450-500 ఆ రేంజ్ లో పడింది. అండ్ ఇది ఒక బ్యాక్ డ్రాప్ తీసుకున్నానండి. మొత్తం అంతా కూడా అరిటాకులతో ప్రింట్ అయితే వస్తుంది అనమాట. మంచిగా ఉందండి క్వాలిటీ కూడా. నేను ఇది కూడా శ్రీ పూజా స్టోర్స్ లోనే పర్చేస్ చేశాను. దిస్ వాజ్ అరౌండ్ 450 ఆ రేంజ్ లో పడింది అనమాట. 8x5 అనమాట ఈ సైజు. ఇది కూడా మనకి ఆన్లైన్ లో దొరికేస్తుంది. సో నాకు దొరికినవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇచ్చేస్తానండి, మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక క్యూట్ ఐటమ్ చూపిస్తాను. నాకు ఇది నేను యాక్చువల్ గా అమ్మవారిని రెడీ చేద్దాం అనుకున్నప్పుడు ఇది అసలు నా థాట్ లోనే లేదు. బట్ షాప్ లో నాకు ఇది కనిపించింది, ఎంత బాగా అనిపించిందో. ప్యారెట్స్ అండి, ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయో ప్యారెట్స్. అమ్మవారికి ఈ విధంగా భుజాల మీద పెడదామని చెప్పి అయితే తీసుకొని వచ్చాను. సో చాలా బాగా అనిపించింది. అండ్ డెకరేట్ చేస్తే కూడా అమ్మవారి లుక్ అయితే అదిరిపోయింది. అమ్మవారికి ఎంత అలంకరణ చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది కదా. ఇది నాకు అరౌండ్ ఈచ్ 110 రూపీస్ అలా అయితే పడింది అనమాట. సో 2 పీసెస్ అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ వరకు పూజ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని నేను మీకు చూపించేశాను. సో అండ్ ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా నేను పర్చేస్ చేసిన శారీస్ చూపిస్తానండి. ఒక డిఫరెంట్ కలర్ శారీ అయితే తీసుకున్నాను ఈసారి పూజకి. సీ గ్రీన్ కి బ్రౌన్ కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు బ్రౌన్ కాంబినేషన్ బాగా ట్రెండ్ అవుతుంది. యాక్చువల్లీ ట్రెండ్ అని చెప్పి నేను పర్చేస్ చేయలేదు కానీ బట్ అనుకోకుండా అలా దొరికేసిందండి అంతే. సెమీ గద్వాల్ శారీ అండి. శారీ అంతా కూడా ఈ చిన్న చిన్న గోల్డ్ జరీ బూటీస్ వస్తున్నాయి కదా. సో ఈ విధంగా వస్తుంది. మనకు పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా హెవీగా జరీతో వచ్చేసింది. కింద బార్డర్ అయితే చక్కగా మనకి గద్వాల్ శారీస్ లో ఎలా వస్తాయి మంచిగా పెద్ద పెద్ద బార్డర్స్. సో అదే విధంగా చక్కగా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. కడితే కూడా ఈజీగా మెయింటైన్ చేసుకునేలా ఉంటుందండి. ఈ శారీ కట్టుకున్న పిక్చర్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేస్తాను, చూడండి ఎలా ఉంది అనేది. నెక్స్ట్ సెమీ గద్వాల్లోని ఇంకో శారీ వచ్చేసి తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మంచి నేరేడు పండు కలర్ వచ్చి గ్రీన్ షేడ్ అంటే డ్యూయల్ షేడ్ కాంబినేషన్ లో అయితే ఉందన్నమాట. శారీ చూడండి ఈ విధంగా ఉంది. శారీ అంతా కూడా మనకి ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. మొత్తం అంతా మనకి ఈ శారీ ఏంటంటే చూస్తే వింటేజ్ స్టైల్లో అనిపిస్తుంది అనమాట. దీనికి కూడా బార్డర్ మీద చూసుకున్నట్లయితే మంచి పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది. సో పళ్ళు పాటు కూడా మీరు చూసుకున్నట్లయితే ఇంత హెవీ అండ్ రిచ్ గా అయితే వచ్చేసింది అనమాట. చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకుంటే బాగుంటుంది. అండ్ అప్కమింగ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా. సో నచ్చినప్పుడే పర్చేస్ చేద్దాము అన్నట్టుగా ఈ పీస్ అయితే పర్చేస్ చేశానండి. ఈ సెమీ గద్వాల్ శారీస్ వచ్చేసి నాకు అరౌండ్ 1900-2000 ఆ రేంజ్ లో పడిందండి. దెన్ అమ్మవారికి కట్టిన శారీ అండి. ఇది కూడా మనకి కొంచెం సెమీ గద్వాల్ ప్యాటర్న్ లోనే వచ్చేసింది. బట్ కొంచెం సాఫ్ట్ సిల్క్ లో అయితే వచ్చింది అనమాట. ముందు ఈ శారీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు కలర్ బాగా నచ్చింది. చూడండి మంచి పింకిష్ రెడ్ షేడ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని బార్డర్ కూడా మనకి ఈ విధంగా బ్రౌన్ ఇచ్చేసారు. చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట బార్డర్. అమ్మవారికి కడితే చాలా నిండుగా ఉంటుంది ఈ కలర్ అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. పళ్ళు పాట వచ్చేసి మనకి ఈ విధంగా బ్రొకెడ్ లో అయితే వచ్చేసిందండి. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా జరీతో బుటీస్ అయితే వచ్చేస్తాయండి. సో అమ్మవారికి కట్టిన తర్వాత నేను కట్టుకుందామని శారీ పక్కకు పెట్టాను. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. అమ్మవారి కోసం ఎంతో నచ్చి తీసుకున్నాను.
తర్వాత ఒక కాటన్ శారీ, కొంచెం వింటేజ్ స్టైల్ కాటన్ శారీ కూడా ఒకటి పర్చేస్ చేశానండి. సో అది నేను షార్ట్స్ లో ఎప్పుడైనా స్టైల్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఈ శారీస్ కూడా నేను మీకు చూపించాను కదా, నేను స్టైల్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇచ్చేస్తానండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి నా ప్రియ ప్రపంచం. అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద ఫన్, తప్పకుండా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి. నా పూజ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ నా రీసెంట్ షాపింగ్ అన్ని కూడా నేను ఇవాళ వీడియోలో మీకు చూపించేశాను కదండి. వీడియో చూసేసారు కదా, ఎలా అనిపించింది? ఈ వీడియోలో మీరు చూసిన ఏ ఐటమ్ గురించి అయినా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఏం చేయాలి? ఓ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కమెంట్ సెక్షన్ లో నాకు తప్పకుండా చెప్పండి. అండ్ ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్